హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమ్ వైబ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్స్ అయితే చేసి చూపిస్తాను. MDF బేస్ అలాగే బ్యాండ్ అటాచర్ యూజ్ చేసి ఒక మోడల్ అండ్ అలాగే OHP షీట్ మీద ఎలా డిజైన్ చేసుకోవాలనేది ఒక మోడల్ అనేది చేసి చూపిస్తాను. ఫస్ట్ మోడల్ ఏంటంటే మనం ఫస్ట్ ఈ MDF బేస్ ఉంటుంది కదా, MDF బేస్కి ఈ బ్యాండ్ అటాచర్స్ ఉంటాయి కదా, ఈ బ్యాండ్ అటాచర్ని మనం B7000 గ్లూ తోటి స్టిక్ చేసేసుకుందాము. నేను ఈ వీడియోలో చూపించే విధంగా మనం స్టిక్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలాగా స్టిక్ చేసేసుకొని ఒక క్లిప్తో మనం దాన్ని హోల్డ్ చేసి పెట్టేస్తే అది అలాగా స్టిక్ అయిపోతుంది. అది కొంచెంసేపు దాన్ని సెట్ అవ్వడానికి కొంచెం టైం ఇవ్వాలి. సెట్ అయిన తర్వాత చాలా గట్టిగా అయితే స్టిక్ అయిపోతుంది. అండ్ చూసారు కదా, ఇది చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది, అసలు మనం ఎంత లాగినా సరే రాదు. సో దీనిపైన మనం డిజైన్ చేసుకుందాము. సో ఫస్ట్ ఏంటంటే నేను ఐ షేప్ అలాగే డ్రాప్ షేప్ 2 కలర్స్లోని రబ్బర్ బ్యాండ్ అయితే తయారు చేస్తున్నాను. ఫస్ట్ B7000 గ్లూ అప్లై చేసేసుకుందాము. అప్లై చేసేసుకొని ఒక లేయర్ పర్పుల్ కలరు ఐ షేప్ కుందన్స్ అంటిస్తున్నాను అనమాట. ఇది ఫ్లవర్ ప్యాటర్న్ కాబట్టి ఈ విధంగా అయితే తయారు చేసుకుందాం. అంటే టూ లేయర్స్లో పర్పుల్ కలర్ అండ్ అలాగే 1 లేయర్లో డ్రాప్ కుందన్ ఉన్నది కదా, అవి వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ ఒక లేయర్ ఇలాగా పర్పుల్ కలర్ ఐ షేప్ కుందన్స్ అయితే అంటించేసుకుందాము. సో ఇలా ఒక లేయర్ కంప్లీట్ అయిపోయింది కదా, దానిపైనే మళ్ళీ సెకండ్ లేయర్ ఇదే పర్పుల్ కలర్ ఐ కుందన్స్ అయితే అంటించుకుందాము. ఫ్రెండ్స్, ఎవరైనా సరే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఫాలో చేయొచ్చు. సో ఫస్ట్ ఇలాగా 2 లేయర్స్లో స్టిక్ చేసేసుకున్నాం కదా. స్టిక్ చేసేసుకున్నాక థర్డ్ లేయర్ వచ్చి ఈ డ్రాప్ కుందన్స్ నేను లైట్ పీచ్ కలర్ కుందన్స్ తీసుకున్నాను. ఇవి ఇలా ఒక 5 కుందన్స్ మిడిల్లో వచ్చాయన్నమాట నాకు. సో అవి నేను అలా అంటించేసుకున్నాను. సో ఇలాగా స్టిక్ చేసేసుకున్నాం కదా, ఈ మిడిల్లో వచ్చి నేను ఒక క్లిప్ స్టోన్, పింక్ కలర్ క్లిప్ స్టోన్ అయితే నేను ఫిక్స్ చేస్తున్నాను అనమాట. సో ఇది కంప్లీట్గా ఒక ఫ్లోరల్ ప్యాటర్న్లో ఒక రబ్బర్ బ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో ఈ డిజైన్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇదే MDF బేస్ మీద మనం ఇలా డైరెక్ట్గా అంటించుకోకుండా మనం ఒక ఈ షీట్స్ ఉంటాయి కదా, మనకి OHP షీట్స్ ఉంటాయి కదా, ఈ OHP షీట్స్ మీద కూడా డైరెక్ట్గా ఇలాగా మనం స్టిక్ చేసేసుకోవచ్చు. ఏదైనా మనకి బల్క్లో ఏమైనా ఆర్డర్స్ ఎలా వచ్చినాయి అంటే ఇది ఒక ఈజీ ప్రాసెస్ అనమాట. డైరెక్ట్గా మనం అలా స్టిక్ చేసేసుకొని OHP షీట్కి ఇలాగ మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు బేస్ మీద. అండ్ సెకండ్ మోడల్ వచ్చేసి ఇలాగా బేస్కి MDF బేస్కి నేను ఈ ఐపిన్స్ ఉంటాయి కదా, ఐపిన్స్ అనేవి నేను ఫస్ట్ స్టిక్ చేసుకున్నాను. అంటే ఇది పర్ల్స్ ఉంటాయి కదా, అవి హ్యాంగింగ్ మోడల్ అనమాట రబ్బర్ బ్యాండ్. సో ఫస్ట్ ఈ OHP షీట్ మీద డిజైన్ చేసుకున్నాం కదా, అది కట్ చేసేసి నీట్గా ఇలాగా అంటించేసాను అనమాట. సో సింపుల్గా అంటుపోద్ది అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. సో అది ఆరిపోయిన తర్వాత ఈ ఐపిన్స్కి ఇలా ఒక పెర్ల్ బీడ్స్ని ఇలా హ్యాంగ్ చేసేసుకున్నాను అనమాట. ఒక 5 బీడ్స్ అయితే నాకు దీనికి సరిపోయింది ఈ సైజ్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్కి. సో ఇలాగా అన్నీ కూడా హ్యాంగ్ చేసేసుకున్నాక అన్నీ కూడా దగ్గరికి ప్రెస్ చేసేసుకుందాం. సో ఇది ఏంటంటే రెగ్యులర్ మోడల్ కాకుండా కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది కదా అనిపించి ఈ మోడల్లో అయితే ట్రై చేశాను అనమాట. అండ్ మీకు చూసారు కదా చుట్టూరా ఇంకా MDF బేస్ అయితే కనిపిస్తుంది కదా, అది మీరు కవర్ చేసుకోవాలనుకుంటే దానికి ఇంకా స్టోన్స్ అయితే మీరు అంటించుకోవచ్చు. నేనైతే అంటించలేదు. అండ్ ఈ మోడల్ షేప్ అయితే తెలియాలి కదా అని. అండ్ సో ఇది కంప్లీట్గా అయిపోయింది, చాలా బాగా వచ్చింది ఇది కూడా. సో మిగిలిన మోడల్స్ కూడా నేను చేశాను, అది నేను షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి, ఛానల్లో ఉంటుంది. సో ఇవి 2 మోడల్స్ ఇప్పుడు చేశాం కదా. అండ్ థర్డ్ మోడల్ వచ్చి ఇది సింగిల్ కలర్ తయారు చేశాను.
అండ్ ఇంకొక మోడల్ చెప్తాను అన్నాను కదా, ఇది ఓహెచ్పి షీట్ మీద డైరెక్ట్గా బేస్ ఇలా అటాచర్ కాకుండా ఓహెచ్పి షీట్కి అంటించేసి నేను బ్యాక్ సైడ్ ఈ ముందు రబ్బర్ బ్యాండ్ స్టిక్ చేసేసి దానికి బ్యాక్ సైడ్ ఈ వ్యాక్స్ షీట్ ఉంటుంది కదా, స్ట్రిప్ కట్ చేసుకొని ఇలా స్టిక్ చేశాను. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా అయితే ఫిక్స్ అయిపోయింది. మనకి బ్యాండ్ అటాచర్ లేకుండా ఇది ఒక ప్రాసెస్ అనమాట. బట్ మీరు బ్యాక్ సైడ్ వచ్చి ఫినిషింగ్ కోసం కావాలంటే వ్యాక్స్ షీట్ కూడా మొత్తం అంతా కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. సో నేను బేసిక్ మోడల్ కోసం అని చెప్పి తయారు చేశాను. సో ఇవి నేను తయారు చేసిన 4 టైప్స్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్స్ అనమాట. మీకు ఎలా ఉన్నాయనేది నాకు కామెంట్లో చెప్పండి. నేను తయారు చేసినవన్నీ కూడా ఎప్పుడు నా ఇన్స్టాగ్రామ్లో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. నా ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి శృతిస్ క్రియేషన్స్, లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.